హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈ అమ్మాయికొచ్చేసి అమ్మా, నాన్న ఎవరు లేరండి. అందులోనూ ఈ అమ్మాయి వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకునింది. లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకొని ఏం రాలేదండి. మ్యారేజ్ కాకముందే ఇంకా అమ్మాయి, అబ్బాయి ఇద్దరు వచ్చేసారనమాట. తనొచ్చేసి కాలేజీకి పోతానని చెప్పేసి అబ్బాయి కూడా వచ్చేసిందంటండి. కొద్ది రోజులొచ్చేసి బయట ఎక్కడో ఉన్నారండి. తర్వాతొచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళ ఊరికొచ్చారండి. అక్క వాళ్ళొచ్చేసి మొదట ఇద్దరికీ చెప్పారండి. మీరొచ్చేసి మీ ఇండ్లకి వెళ్ళి ఇండ్లలో మీ అమ్మ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఇలా అయితే మళ్ళీ వాళ్ళు గానీ చాలా బాధపడతారని చెప్పారు. ఆ అమ్మాయి వచ్చేసి నాకంటూ అమ్మా, నాన్న ఎవ్వరు లేరు. అయినా కానీ నేను వెళ్ళను. మా అక్క వాళ్ళైతే ఇలాంటి పెళ్ళిళ్ళని అయితే అస్సలు ఎంకరేజ్ చేయరండి. మా అక్క వాళ్ళొచ్చి ఇంక మీరిద్దరు ఇలా వచ్చేస్తే ఏం పని చేసి బతుకుతారు అని అడిగినారు. ఇంకా అమ్మాయి గమ్మున ఉన్నింది. ఆ అబ్బాయి వచ్చేసి నేను జేసీబీ డ్రైవర్‌గా ముందు వెళ్తా అంటే మా ఊర్లో. ఇక్కడ ఏదైనా అలాంటి పని ఉంటే వెళ్తానని చెప్పినాడు. వేరే వాళ్ళకి జేసీబీలు ఉన్నాయి. అక్కడ కనుక్కున్నారు. డ్రైవర్‌గా పెట్టుకుంటామని చెప్పినారు. ఇంకా సరే అని చెప్పి ఆ అబ్బాయిని అక్కడ జాయిన్ చేశారనమాట. కొద్ది రోజులు అలాగే ఉండిపోయారు ఇద్దరు. ఇంకా పెళ్లి కాకుండానే. ఇంకా మా అక్క వాళ్ళు గాని ఎన్ని రోజులకి వీళ్ళు ఇలాగే ఉంటే ఏం బావుంటుంది అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇద్దరిని అడిగారనమాట మళ్ళా పెళ్ళికి ముందే. ఎట్లా మీకిద్దరికీ ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నాక కష్టం గాని, నష్టం గాని ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పినారు. సరే అని చెప్పినారు ఇద్దరు. ఇంకా ఇద్దరిని అడిగిన తర్వాతనే పెళ్ళికి రెడీ చేశారనమాట. ఇంకా పెళ్లి వచ్చేసి సింపుల్‌గా గుళ్ళో చేసేసారండి. ఎవ్వరు లేదు. మా అక్క వాళ్ళు ఇంకా అమ్మాయి, అబ్బాయి ఇద్దరు వెళ్లి గుళ్ళో పెళ్లి చేసేసారనమాట. ఆ అమ్మాయి, అబ్బాయి గాని కొద్ది రోజులు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఆ ఊర్లోనే ఇల్లు అమ్మేస్తామని చెప్తే ఇంకా వాళ్ళని అడిగినారనమాట. ఈ ఇల్లు ఒకవేళ మీకు తీస్తాము. మీరు ఇక్కడే ఉంటారా? లేదా ఊరికెళ్ళిపోతారా? అని అడిగితే మేము ఇక్కడే ఉంటామని చెప్పినారు. ఇంకా మా అక్క వాళ్ళు గాని కొంచెం డబ్బులు ఇచ్చి ఇంకా జేసీబీ డ్రైవర్‌గా వెళ్తున్నారు కదా! అక్కడ వాళ్ళ దగ్గర కొంచెం అప్పుగా తీయిచ్చినారు. ఇంకా కొంచెం ఆ డబ్బుల జతకి మా అక్క వాళ్ళు గాని కొంచెం డబ్బులేసి ఆ ఇల్లు తీయిచ్చారనమాట. ఇంకా ఇంట్లో ఉండండి మీరు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో పెట్టినారు. నైన్త్ మంత్ తర్వాత అమ్మాయికి శ్రీమంతం చేసుకోవాలని చెప్పింది. ఇంకా అబ్బాయికి చెప్తే అబ్బాయి ఏం చెప్పలేదు. గమ్మున ఉండిపోయినాడు. ఇంకా మా అక్క వాళ్ళు గాని ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళే మా అక్క వాళ్ళ ముందరకుండి మళ్ళా శ్రీమంతానికంతా రెడీ చేశారు. అంత గ్రాండ్‌గా ఏం లేదండి. సింపుల్‌గానే ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళని ముత్తైదువలని పిలిపించి ఈ విధంగా వాళ్ళకి తాంబూలం ఇప్పించి సింపుల్‌గా శ్రీమంతం చేశారనమాట. ఇంకా తర్వాత శ్రీమంతం అంతా అయిపోయినాక అందరికీ భోజనాలు పెట్టి పంపించారు. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మనకంటూ ఎవరుంటారో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అందులోనూ మనం ఒక పొజిషన్‌లో ఉన్న తర్వాతనే ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. మన చేతిలో ఏ పని లేకుండా ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా కష్టపడాల్సొస్తుంది. వీళ్ళైతే మా అక్క వాళ్ళ దగ్గరికి రాకపోయినంటే ఈ మాత్రం గాని ఉండిండరండి. ఎప్పుడో విడిపోయినుంటారు. మా అక్క వాళ్ళ దగ్గరకొచ్చారు కాబట్టి ఈ మాత్రమైనా కలిసున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి మా అత్త వాళ్ళకి బంధువులండి. ఇంకా మా అక్క వాళ్ళ దగ్గరకొచ్చారు కాబట్టి ఏ మాత్రమైనా ఇల్లు తీసుకొని ఒక పనిలో అంటూ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా కష్టపడింటారు. ఏదేమైనా కానీ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మన కోసం ఉన్న వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరు అని నా అభిప్రాయం. మీరేమంటారనేది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.